ఢిల్లీలో అంతా హాట్ గా హీట్ గా ఉన్న నేపథ్యంలోనే ఒకవైపు రణరంగంగా ఢిల్లీ మారిపోయిన పరిస్థితుల్లో ఇవాళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళుతూ ఉన్నారు. ప్రధాని మోదీ అండ్ హోంమంత్రి అమిత్ షాతో భేటీకి కూడా షెడ్యూల్ కన్ఫర్మ్ అయినట్టుగా మనకు సమాచారం. ఏంటి ఇంత హాట్ గా ఉన్నప్పుడు హుటాహుటిన ఎందుకు చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళుతూ ఉన్నారు? ఏంటి చంద్రబాబు వ్యూహం ఏంటి? ఇక్కడ రెండు అంశాలు ఉన్నాయి. ఇది చాలా కీలకమైన ఢిల్లీ టూర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి. ఒకటి, ఆయన ఒక ఇద్దరు మంత్రులను కలుస్తున్నారు. రాష్ట్రానికి సంబంధించి పోలవరం, అమరావతి, అలాగే మరికొన్ని అంశాలు, నిధుల సమీకరణ. అంతకు మించి భోగాపురంలో ప్రారంభం కాబోతున్న అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి స్వయాన ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రికి ఆహ్వానించడం అనేది ఒక ఎజెండాగా ఉంది. కానీ ఈ ఎజెండాకు మించిన ఎజెండా కూడా ఉంది. అది అత్యంత కీలకమైనది. ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ అంతకు ముందు సమావేశాల్లో నియోజకవర్గాల పునర్విభజన, డీలిమిటేషన్, అలాగే మహిళా రిజర్వేషన్ బిల్లుకి సంబంధించి అది పూర్తి స్థాయిలో ఆమోదం చేసుకోలేకపోయింది. ఒక రకంగా ఒక ప్రతికూలత ఏర్పడింది. ఓటింగ్ వాటన్నిటి నేపథ్యంలో రాజ్యసభలో వీళ్ళు వీగిపోయారు. ఒక రకంగా ఎదురు దెబ్బలాగా తగిలింది. ఇప్పుడు లోక్సభలో, రాజ్యసభలో కొంచెం కంఫర్ట్ గా ఉన్న ఏదో మూల ఎన్డీఏకి, భారతీయ జనతా పార్టీకి ఒక అనుమానం అయితే ఉంది. ఏం హ్యాండ్ ఇస్తారో, బయటకేమో పాజిటివ్ గా ఉన్నారు, అనుకూలంగా ఉన్నామని చెప్తున్నారు, ఎవరు ఏమి హ్యాండ్ ఇస్తారో, ఏం జరుగుతుందో అన్న రకమైన ఒక మీమాంస, ఒక రకమైన ఆందోళన వాళ్ళని వెంటాడుతోంది. ఈ పరిస్థితుల్లో ప్రాంతీయ పార్టీలన్నింటినీ, అంటే ఎన్డీఏకి మద్దతు ఇస్తున్న ప్రాంతీయ పార్టీలు, ఎన్డీఏకు మద్దతునివ్వని ప్రాంతీయ పార్టీలు ఏమైనా ఉన్నా వాటన్నిటినీ కొంత సమన్వయపరిచి ఈ డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లు, ఈ రెండు బిల్లులు సవ్యంగా ఎలాంటి ఆటంకాలు, అడ్డంకులు, అవరోధాలు లేకుండా ఇవి సవ్యంగా బిల్లులు పాస్ అయ్యే దానికి చంద్రబాబు నాయుడికి బాధ్యతలు ఇవ్వబోతున్నారు. ఖచ్చితంగా ఈరోజు ప్రధానితో చంద్రబాబు నాయుడు భేటీ అనేది కేవలం రాష్ట్ర ప్రయోజనాలు, భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవమే కాదు, వీటికి మించి ఇప్పుడు సెషన్స్ లో ఈ రెండు బిల్లులు ఆమోదం పొందేటట్టు, దేశవ్యాప్తంగా దీనిపైన ఏ పార్టీలు అయితే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయో వాళ్ళకి కొంత కన్విన్స్ చేసేటట్టు ఇలాంటి బాధ్యతలు, గురుతర బాధ్యత, ఒక పెద్ద బాధ్యతని చంద్రబాబు నాయుడుకు ఇవ్వడానికి ఎన్డీఏ, ప్రధానంగా ప్రధాని మోదీ సిద్ధమయ్యారనేది ఇది జరుగుతోంది. ఒక రకంగా ఇది చూసుకుంటే మనకు తెలుసు, యాక్చువల్గా 1999లో ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది. ఒక తెలుగుదేశం పార్టీ భాగస్వామ్య పక్ష పార్టీగా ఉంది, చాలా కీలకంగా వ్యవహరించింది. తెలుగుదేశం పార్టీ ఎంపీలే భారతీయ జనతా పార్టీ తర్వాత ఎక్కువ మంది ఎంపీలు. అప్పుడు చంద్రబాబు నాయుడు ఆ సమయాల్లో మనకు తెలుసు ఎన్డీఏ కన్వీనర్ గా పనిచేశారు. ఒక పోస్ట్ ఉండేది, వాజ్పేయి ప్రధాని, చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కన్వీనర్. ఎన్డీఏ సమావేశాలు పరచడం, దానికి ప్రధాని వాజ్పేయిని పిలవటం, ఎన్డీఏ పక్షాల డిమాండ్లు, ఎన్డీఏ పక్షాల్లో ఆ రాష్ట్రాలకు సంబంధించి ఏమేమి కావాలి కేంద్రం నుంచి, వీటన్నిటికి సంబంధించిన కోఆర్డినేషన్, సమన్వయం చంద్రబాబు నాయుడు చేసేవాళ్ళు. అలాంటి బాధ్యత ఇప్పుడు చంద్రబాబు నాయుడు రాబోతోంది. ఒక రకంగా నథింగ్ బట్ ఎన్డీఏ కన్వీనర్ అని అనుకోండి. ఎన్డీఏ కన్వీనర్ లాంటి బాధ్యత రాబోతోంది. అంటే ఎన్డీఏకు మద్దతు ఇస్తున్న పార్టీలు సమన్వయం, ప్రాంతీయ పార్టీల సమన్వయం, ఈ రెండు బిల్లులు సవ్యంగా ఆమోదింపజేసుకునే క్రమం. అలాగే న్యూట్రల్ గా ఉన్న పార్టీలు, ఫర్ ఎగ్జాంపుల్ బీఆర్ఎస్ ఉంది, బీఆర్ఎస్ డీలిమిటేషన్ మద్దతు ఇస్తామని ఈ మధ్యన కేటీఆర్ ప్రకటించారు. వాళ్ళు కూడా పర్ఫెక్ట్ గా లైజనింగ్ గా ఉండేటట్టు, ప్రాంతీయ పార్టీల మద్దతు పెంపొందించుకునేటట్టు. అంటే ఇక్కడ బిల్లులు పాస్ అవడం అనేది ఒక ఎత్తు అయితే, రెండోది ఈ డీలిమిటేషన్ పైన చాలా మందికి రకరకాల అనుమానాలు ఉన్నాయి కదా, రకరకాల భయాలు ఉన్నాయి, రకరకాల అభ్యంతరాలు ఉన్నాయి. వీటన్నిటిని సరైన రీతిలో అడ్రస్ చేసి వాళ్ళని కొంత సమన్వయపరిచి, వాళ్ళని కొంత కన్విన్స్ చేసి ఎన్డీఏ ప్రభుత్వానికి ఎలాంటి సమస్య లేకుండా ఈ డీలిమిటేషన్ ప్రక్రియ సవ్యంగా సాగేటట్టుగా వీటన్నిటికీ చంద్రబాబు నాయుడు సరైన పర్సన్ అని ఎన్డీఏ డిసైడ్ అయ్యింది. ఆ నేపథ్యంలోనే ఈ కీలక బాధ్యతలు చంద్రబాబుకు అప్పగించబోతున్నారు. నథింగ్ బట్ ఎన్డీఏ కన్వీనర్ అన్న తరహాగా ఇప్పుడు ఆయనకు బాధ్యతలు రాబోతున్నాయి. ఇది పాయింట్ నెంబర్ 1. ఇది అయిపోయింది. రెండోది, ఇప్పుడు ఎజెండా అంశాలు మాట్లాడదాం. ఎజెండా అంశాల్లో చాలా ఉన్నాయి. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం అవుతుంది. ఇప్పటి వరకు విశాఖపట్నంలోనే ఎయిర్పోర్ట్ ఉండేది. విశాఖపట్నం వాసులకి ఒక రకంగా ఇది తీపి కబురు అనాలా, చేదు కబురు అనాలో చెప్పలేము. ఎందుకంటే విశాఖపట్నంలో కోతవేడు దూరంలోనే, అంటే చాలా ఈజీగా విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో దిగితే ఆయా ప్రాంతాలకి, అంటే విశాఖపట్నం సిటీలో ఉన్న ఆయా ప్రాంతాలకి చాలా ఎర్లీగా రీచ్ అయ్యే వాతావరణం.
గతంలో మనకి హైదరాబాద్ లో కూడా బేగంపేటలో అదే వాతావరణం ఉండేది. ఎప్పుడైతే శంషాబాద్ ఎయిర్పోర్ట్ అయిందో, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ అయిందో, చాలా రకాల సౌకర్యాలు వచ్చాయి. ఎప్పుడు ఏ దేశాలకు లేని అంతర్జాతీయ ఫ్లైట్లు సౌకర్యాలన్నీ పెరిగాయి. కానీ కొంత సిటీకి డిస్టెన్స్ పెరిగింది అంటారు. అలాగే ఇప్పుడు భోగాపురం కూడా అదే పరిస్థితి. కానీ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అక్కడ రావడం అనేది రియల్లీ వెల్కమ్ చేయాల్సిందే. ఇప్పుడు ఆ 3 జిల్లాలకి, విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం, ఈ 3టికి మధ్యలో సెంటర్ పాయింట్ ఉన్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం రావడం అనేది మరింత సేవలు, అలాగే ఆ ప్రాంత అభివృద్ధికి, వీటన్నిటికీ దోహదం చేసేది దానికి ప్రధాని రాబోతున్నారు. అయితే ఈ రోజు వీటితో పాటు మంత్రులు కలవడము మరికొన్ని అంశాలు ఉన్నాయి. అంశాల్లో కీలకమైనది ఏంటి? పోలవరం సంబంధించి మనం చూద్దాం, అమరావతి కూడా మాట్లాడదాం. పోలవరం సంబంధించి ఇప్పటికే మనకు తెలుసు దాదాపు 12,000 కోట్ల వరకు నిధులకు ఆమోదం తెలిపినట్టు గతంలో కేంద్ర ప్రభుత్వం సభలోనే చెప్పింది. అలాగే అంతకు ముందు మిగిలిన పనుల కోసం 10,911 కోట్ల అదనపు వ్యయానికి కేంద్ర ఆర్థిక శాఖ సూత్రప్రాయంగా అంగీకరించింది. కానీ ఇప్పుడు సమస్య ఏంటంటే పోలవరం సంబంధించి వైసీపీ టీడీపీ మధ్య మాటల యుద్ధం కంటిన్యూ అయింది. పోలవరం ఎప్పుడు కంప్లీట్ చేస్తారు, పోలవరం సంగతి ఏంటి, గతంలో మంత్రులు గడువులు పెట్టడం, ఈ మంత్రులు గడువులు పెట్టడం, ఇవన్నీ జరిగిపోయాయి. కానీ ఇప్పటికి పోలవరం కంప్లీట్ అయిపోయిందా, ఎప్పుడు కంప్లీట్ అవుద్ది అంటే కూటమి నేతలు కూడా సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. రాష్ట్ర జలవనరుల మంత్రి కూడా నిమ్మల రామానాయుడు కూడా సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. ఇంకా 2029లో ఎన్నికలు రాబోతున్నాయి. కూటమి ఏమి హామీ ఇచ్చింది? అమరావతి, పోలవరం 2 కళ్ళు, వీటన్నిటిని కంప్లీట్ చేసి మీకు ఓట్లు అడుగుతామని చెప్పారు. చంద్రబాబు నాయుడు అలాగే ఇరిగేషన్ మంత్రి రామానాయుడు 2027 ఎండింగ్ కల్లా పోలవరం పూర్తి అవుతుందన్నారు. పూర్తయితే మంచిదే, పూర్తి కావాలని కోరుకుంది ఆంధ్రప్రదేశ్ కదా జీవనాడి. కానీ ఇప్పుడు ఏంటంటే పోలవరం పూర్తి అవుతుందా లేదా ఎప్పటికీ అన్నది ఇప్పుడు క్వశ్చన్ మార్క్ అయిపోయింది. దానికి ప్రధానమైన ఇష్యూ అడ్డంకి ఏంటి? నిధులు కొరతే. అందుకు కేంద్రం ఖచ్చితంగా అడ్రస్ చేయాలి. అలాగే కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, ఇక్కడ ఉన్న బీజేపీ నేతలు ఖచ్చితంగా ఒత్తిడి చేయాలి కేంద్రానికి. ప్రధాని మోదీ కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టి దీనికి నిధులు ఇవ్వాలి. ఈ విషయంలో 2 అభిప్రాయమే లేదు. అది అడ్రస్ చేయకపోతే ఖచ్చితంగా కూటమికి మొత్తం నష్టం కలిగే అవకాశం ఉంది. మీరు ఇచ్చారు, ఆమె నెరవేర్చుకోలేకపోయారు, కేంద్రంలో ఎన్డీఏ ఉంది, ఇక్కడ ఎన్డీఏ ఉందని రేపొద్దున వైసీపీతో పాటు అందరూ ప్రశ్న చేస్తారు. అదొకటి. రెండోది అమరావతికి మనం చూసుకుంటే ఆల్రెడీ 15,000 కోట్ల సహాయ ప్యాకేజ్, అంటే ఒక నథింగ్ బట్ అప్పులాగా మనకి కేంద్ర ఆర్థిక శాఖ ఇచ్చింది. అది వరకు మనం చూసాం. ఇప్పుడు ఓవరాల్ గా మనం చూస్తున్నప్పుడు అమరావతికి సంబంధించి ఒక ఇష్యూ నడుస్తుంది. అమరావతికి సంబంధించి కేవలం 37% పనులు మాత్రమే పూర్తయ్యాయి, ఇంకా మిగతా పూర్తి అవ్వలేదన్నది ప్రధానంగా జరుగుతున్న చర్చ. వేటికైతే పనులు అప్పచెప్పారో వాటి పనుల పురోగతి అనేది మందగమనంగా నడుస్తోంది అన్నది ఆ మధ్యకాలంలో ముఖ్యమంత్రి రివ్యూలో ఆయా శాఖలని గట్టిగా చేపట్లు పెట్టిన పరిస్థితి. అలాగే కొన్ని నిర్మాణాలు కంప్లీట్ అవుతున్నాయి. ఇంతట్లోపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మావిగన్ వర్సెస్ అమరావతికే పోటీ అంటూ వాళ్ళకు రాజకీయంగా ఒక కొత్త దీన్ని అనౌన్స్ చేశారు. సరే, రేపొద్దున అది హిట్ అవుతుందా ఫట్ అవుతుందని రేపొద్దున ప్రజలు తేలుస్తారు. ఎద్దీసీ అంటే మరి అమరావతి శరవేగంగా పనులు పూర్తి అవుతాయా లేదా? నెక్స్ట్ ఎన్నికలకు వెళ్ళేటప్పటికి అమరావతి కనీసం ఒక 50-60% మొత్తం పరిపాలన అంతా అక్కడి నుంచే జరిగేటట్టుగా, అన్ని శాఖలు డిపార్ట్మెంట్ అక్కడికి వచ్చేటట్టుగా పరిస్థితి ఉందా? దీన్ని కూటమి ప్రభుత్వం ప్రియారిటీగా తీసుకోవచ్చు. కానీ కూటమి ప్రభుత్వానికి కూడా అంత ఈజీ కాదు కదా. నిధులు ఎక్కడి నుంచి వస్తాయి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదు. అందుకు పోలవరం, అమరావతికి ఖచ్చితంగా అడ్రస్ చేయాల్సిన బాధ్యత కేంద్రానికి ఉంది, మరింతగా ఉంది. అది కేంద్రానికి చేయడం వల్ల కూటమికి అది ఉపయోగం. లేదంటే ఇక్కడ కూటమి కూడా నష్టపోతే అది కేంద్రానికి కూడా నష్టం కలిగించే చర్య. ఈరోజు చంద్రబాబు నాయుడు నేను ఇందాక చెప్పినట్టుగా అదొక ఎజెండా ఉంది. ఇప్పుడు ఈ ఎజెండాతో వెళ్ళినా ఈ ఎజెండా విషయంలో మాత్రం కేంద్రం ఖచ్చితంగా అడ్రస్ చేయాలి. అడ్రస్ చేయలేని పరిస్థితుల్లో ఇద్దరికి ఇది నష్టం కలిగించే చర్య.